కర్ణాటక వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే ఏ విధంగా ఉంటుంది అనేది. కాంతారా సినిమా చూసారా? అది లోపల కాంతారా సినిమా ఉంది. చీరలు ఏ విధంగా నేస్తున్నారో ఇది రియల్గా అయితే మనం చూడొచ్చు. ఇప్పుడు కేరళ అంటే ఏందనేది ఇక్కడ క్లియర్గా చూపించారు. ఒకప్పుడు వంట పాత్రలు అంటే ఇగో ఈ విధంగా, అంటే మనకి కొబ్బరికాయలు ఉంటాయి కదా, వాటితో వాడేవాళ్ళు అనమాట కేరళలో. 50 అంటే లోపల మొత్తం కూడా మనకి పాత కాలంలో ఏ విధంగా ఉండేవాళ్ళు, వాళ్ళ తులసి చెట్లు, చిన్నపిల్లల ఉయ్యాలి. ఒకటేసారి 4 స్టేట్ల యొక్క కల్చర్ చూస్తే ఎలా ఉంటుంది. ఈ రోజు అయితే మనం వచ్చింది దక్షిణ చిత్రాకి అయితే వచ్చాం. ఇది వచ్చేసరికి ఎక్కడ ఉందంటే చెన్నైలో ఎంజిఎం పక్కనే ఉంది. ఈ లొకేషన్ మొత్తం కూడా ముత్తుగాడి కిందకు వస్తుంది. మీరు చెన్నై వచ్చినప్పుడు మటుకు ఈ దక్షిణ చిత్రాన్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. ఈ దక్షిణ చిత్ర మొత్తం కూడా ఎలా ఉంటుందంటే 4 స్టేట్లు, కర్ణాటక, తమిళనాడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా కేరళ. ఈ 4 స్టేట్ల యొక్క సంప్రదాయాలు, పాత కాలంలో వాటి పద్ధతి ఏంది, వాటి యొక్క ఆచారాలు ఏంది, మొత్తం కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను. ఈ వీడియో మటుకు లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మొత్తం కూడా వీడియో చూసి ఎంజాయ్ చేయండి. టికెట్ ప్రైస్ వచ్చేసరికి వీక్ డేస్లో అయితే 175, వీకెండ్లో అయితే 200 అనమాట. ఒకవేళ మనం కానీ కెమెరా తీసుకెళ్లే పని అయితే 300 వరకు, అంటే జిఎస్టీతో కూడా కలిపి 300 వరకు అయితే పే చేయాలి. ఇక్కడ మొత్తం కూడా చిన్న చిన్న ఇల్లు అనమాట. ఈ విధంగా చూసారు కదా, మొత్తం కూడా ఇట్లా చిన్న చిన్న ఇల్లుల్లో వాటి యొక్క కల్చర్ ఏది. ఇక్కడ అద్దం ఉంది చూసారా, అద్దాల లోపల సామాను, కొన్ని సామాను ఇక్కడ, కానీ ఇది చూసేదానికి ఎలా ఉందంటే చాలా ఉన్నట్టుంది. ఇప్పుడే వచ్చేసరికి మనం చెట్టినాడు హౌస్కి అయితే వెళ్తాము. చెట్టినాడు హౌస్ వచ్చేసరికి మొత్తం కూడా వచ్చేసరికి తమిళనాడు ట్రెడిషన్ అనమాట. అసలు తమిళనాడు మొత్తం కూడా ఏ విధంగా ఉందనేది మొత్తం కూడా క్లియర్గా చూపిస్తారు. మన లోపల అసలు ఏమేమి ఉన్నాయో క్లియర్గా చూద్దారండి. మొత్తం కూడా వచ్చేసరికి చిన్న చిన్న ఇల్లులు. ఈ చిన్న చిన్న ఇల్లులో వచ్చేసరికి వాళ్ళ కల్చర్ ఇక్కడ చూసారు కదా. ఇది వచ్చేసరికి నాగళ్ళు, మనకి ఈ పాత కాలంలో పొలాలు ఇవన్నీ దున్నుతారు కదా, వీటికి సంబంధించినవి. దాని తర్వాత బుట్టలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అదే విధంగా వచ్చేసరికి ఇక్కడ ఇంకా చూసుకున్నట్లయితే మనకి చాలా అసలు పూజ సామాను కానీ, లేకపోతే సంగీత వాయిద్యాలు కానీ, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అనమాట. అంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క ట్రెడిషనల్ సంప్రదాయంగా పూజిస్తారు, ఇవన్నీ కూడా తమిళకి సంబంధించినవి ఇవన్నీ కూడా. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే క్లాత్స్, ఇది వచ్చేసరికి మొత్తం కూడా హ్యాండ్మేడ్ క్లాత్స్ అంటారు ఇవి. ఇవి వచ్చేసరికి ఈ బట్టలన్నింటిలో కూడా ఈ డిజైన్ అన్నీ కూడా వీటిలో చేత్తో తయారు చేసిన వస్త్రాలు ఉంటాయి కదా, అవన్నమాట. ఇవన్నీ కూడా చాలా నీట్గా ప్రతి ఒక్క దాన్ని కూడా ఒక ఎగ్జిబిషన్ లాగా ఇక్కడంతా కూడా చాలా నీట్గా అయితే అరేంజ్ చేసి పెట్టున్నారు. ఇవన్నీ ఏందో తెలుసా, పాత కాలంలో గమేలాల, ఇప్పుడు మనకి ఇప్పుడు పెద్ద పెద్ద ఈ పాత్రలు ఉన్నాయి కదా, ఇవి నాగలికి, అంటే పొలం పనులకి ఏదైతే వాడతారో ఆ ఎక్విప్మెంట్. ఇవన్నీ చిన్నపిల్లల ఉయ్యాలి చూశారు కదా. ఒకప్పుడు ఈ విధమైన చెక్క ఉయ్యాల్లో కొనుక్కోబెట్టేవాళ్ళు, అంటే బంగారాలు కడుతున్నారు. ఈ గ్యాలరీ వచ్చేసరికి మొత్తం రిలీజియస్ గురించి, మొత్తం కూడా తమిళనాడు యొక్క రిలీజియస్ ఏ విధంగా ఉంటుంది. తమిళనాడు చూశారు కదా, అక్కడ రథాలు లాగేది, ఇవన్నీ తమిళనాడు కల్చర్ అనమాట. మొత్తం కుండలు తయారు చేసే వాళ్ళ మ్యారేజ్ అయితే ఈ విధంగా అయ్యేటట్టు ఉంది. వాళ్ళ కల్చర్ చూశారు కదా. ఇవన్నీ వీళ్ళ చేతులతో చేసినాయట. వీళ్ళు వస్తే ఇక్కడైతే అమ్ముతారు ఇవన్నీ. ఎలా మీరు సేల్స్ పనివింగ్ అంటే సేల్స్. ఓకే ఓకే, ఇక్కడ వీళ్ళు తయారు చేస్తున్నారు కదండి. మెహందీ కూడా వేస్తారు. మెహందీకి సపరేట్గా అయితే ఈ విధంగా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. మనం బయటే టికెట్ తీసుకోవాలి. బయట అయితే మనకి టికెట్ తీసుకోవచ్చు. మొత్తం కూడా మెహందీకి సంబంధించింది, మొత్తం కూడా మెహందీ సెక్షన్ ఇది. లోపల మొత్తం కూడా మనకి పాత కాలంలో ఏ విధంగా ఉండేవాళ్ళు, వాళ్ళ తులసి చెట్లు ఈ విధంగా పైన చూసారా. ఇక్కడ నుంచి వచ్చేసరికి మొత్తం వెంటిలేషన్ వస్తుంది. ఇక్కడ ఈ విధంగా అయితే ఇల్లు ఉండేవి. ఇది మొత్తం కూడా ఒక విలేజ్. మొత్తం లోపల ఏ విధంగా ఉంటుంది అంటే మొత్తం ఒక విలేజ్ అనమాట. ఈ విలేజ్లో ఎలా జీవించారు, వాళ్ళ కల్చర్ని ఇప్పుడు కూడా చూపిస్తున్నారు అనమాట. హాయ్ హాయ్ హాయ్. 50 ఆంటీ గుమాయగా. ఆంటీ అయితే ఇప్పుడు బంగారం వేస్తారు, చూద్దాం. లేదా आंटी आंटी घुमाया, तुम बोला था नहीं, तुम बोला घुमाया, थोड़ी घुमाने के लिए तो घुमाया परेशान होके खुद घूम गया. ఇక్కడైతే బాగా ఫ్యామిలీతో అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా, మనకు వచ్చేసరికి ఇక్కడ బంగారాలు ఆట ఆడాలన్నా మనకు అక్కడ లోపల బంగారాలు దొరుకుతాయి. వాటిని తీసుకొని మనం ఇక్కడ ఆడుకోవచ్చు. ఇప్పుడు దాకా అయితే మనం తమిళనాడు చూసాం. ఇప్పుడైతే మనం కేరళలోకి వెళ్తున్నాం. కేరళలోకి వెళ్ళి చూద్దాం కేరళ యొక్క కల్చర్ ఎట్లా ఉంటుంది అనేది. షూటింగ్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మ్యారేజ్కి అవుతున్నప్పుడు వాళ్ళు ఫోటోషూట్ అయితే తీసుకోవచ్చు. లోపల అయితే అమౌంట్ అనేది పే చేసి, ఇంత అమౌంట్ అనేది పే చేసి వాళ్ళకైతే మ్యారేజ్ షూట్లు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనమైతే ఇప్పుడే కేరళలోకి వచ్చాం. కేరళకు రాగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే కొబ్బరికాయలు. ఇవన్నీ చూసారా, మొత్తం కూడా టెంకాయలతో ఎక్కడ చూసినాయే. ఇవి కేరళకి సంబంధించిన ఇల్లులు. కేరళకి సంబంధించిన ఇల్లులు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ కల్చర్ ఏ విధంగా ఉంటుందో లోపలికి వెళ్ళి చూద్దాం. మొత్తం
ఇక్కడ చూసినా టెంకాయలే కనిపిస్తున్నాయి మనకి. నాకు తెలిసి మనకి అమౌంట్ తీసుకున్న తర్వాత మామూలుగా షూటింగ్ అయితే యాక్సెప్ట్ చేస్తుంటే బాగుండేది. కానీ లోపల ఎక్కడైనా వీడియోస్ తీస్తున్నా, చిన్న చిన్న వీడియోస్ తీస్తున్నా ఓన్లీ ఫోన్లోనే తీసుకోవాలి, ఈ కెమెరా యూజ్ చేయకూడదు అని అయితే చాలా చేస్తున్నారు. అది ఏ విధమైన మేనేజ్మెంటో నాకైతే అర్థం కాలేదు రియల్గా. చూశారు కదా వాళ్ళు పాతకాలంలో వంట పాత్రలు ఇవన్నీ. ఒకప్పుడు వంట పాత్రలు అంటే ఇగో ఈ విధంగా, అంటే మనకి కొబ్బరికాయలు ఉంటాయి కదా వాటితో వాడేవాళ్ళు అనమాట కేరళలో. ఇవన్నీ రాగి పాత్రలు, అవి నీళ్లు తోడుకునేది. ఇవి బావి, ఇక్కడ నీళ్ళు తోడుకోవచ్చు. బాగుంది కేరళ కల్చర్. ఇక్కడ మొత్తం చెట్లు కూడా ఎట్లా వేసారంటే కేరళ అనగానే మనకి కేరళలో ఏ విధంగా అయితే చెట్లు ఇవన్నీ ఉంటాయో, టెంకాయ చెట్లు కానీ లేకపోతే మొత్తం అదే సెటప్ అయితే మొత్తం చేశారు. అంటే న్యాచురల్గా, అంటే ఇది ఒక మ్యూజియం లాగా కాకుండా న్యాచురల్గా ఇప్పుడు మనం రియల్గా కేరళ ఉంటే ఎట్లా ఉంటుంది అనేది ఆ సెటప్ అనమాట ఇదంతా. ఈ ఇల్లు వచ్చేసరికి బీచ్ పక్కనే ఉండే ఇల్లు అనమాట. దానికి సెటప్ ఏ విధంగా చేశారు చూడండి. సౌండ్ వినిపిస్తుందా? అలలు వస్తే ఏ సౌండ్ వస్తుందో అది. లోపలంతా మనకి బీచ్ సెటప్. ది ఓషియన్ ఈస్ ఫీలింగ్ ది హీట్. ఇవన్నీ మనకి బీచ్లో దొరికే రకరకాల గవ్వలు ఇవి. చూసారా ఎండ్రకాయలు, ఎంత పెద్ద ఎండ్రకాయలు చేసి పెట్టారో. కాకపోతే అయితే నిజం కాదు, ఇవి వచ్చేసరికి జస్ట్ ఎండ్రకాయలు బొమ్మలు చేసి పెట్టారు. ఇవి వచ్చేసరికి బోట్లు. ప్రతి ఇక్కడ వచ్చేసరికి దానికి సంబంధించింది ఆ ప్లేస్లో అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉన్నారు. బాగుంది ఇది. కాకపోతే ఒక మేనేజ్మెంట్ తప్పితే మిగతాదంతా కూడా ఇక్కడ ఎక్సలెంట్గా ఉంది, చూసి వెళ్ళాల్సిందే. నాలాంటి వ్లాగర్స్కి మాత్రమే వీళ్ళు కొద్దిగా ఇరిటేట్ చేశారు స్టార్టింగ్లో, అంతే తప్పితే మిగతాదంతా చూసారా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ అన్ని వలలు, ఇదిగోండి వలలు చూసారు ఎంత ఉన్నాయో. చేపలు పట్టేవి అన్నీ, చేపలు పట్టే వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇది. ఇవన్నీ కూడా గ్యాలాలు అంటారు అట్లని. ఇవి గ్యాలాలు యూజ్ చేసి అయితే పడతారు. ఇల్లేదో మరి ఇరికిరిగ్గా ఉంది. లోపల జాడీలు, మనకి ఊరగాయ పచ్చళ్ళు చేసేది ఇది. ఈ విధంగా వచ్చేసరికి సెంటర్ నుంచి వచ్చేసరికి మధ్యలో ఎక్కడ చూసినా పాతకాలంలో మనకి ఎక్కడ చూసినా అయితే వెంటిలేషన్ ఉండేది. అప్పుడైతే స్లాబ్లు ఉండేవి కదా ఎక్కడ, మొత్తం ఈ విధంగానే ఉంటుంది. ఇది వచ్చేసరికి కేరళ యొక్క పాతకాలపు వాళ్ళ ఆచారం. చూశారు కదా ఎట్లా ఉన్నాయో. పైన కూడా ఏదో ఉంది, పైన చూద్దాం. ఇల్లులు మటుకు చాలా బాగా నచ్చినాయి నాకు. పాతకాలంలో మొత్తం కూడా రేకులు. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లులు చూసాను నేను ఈ విధంగా. కేరళ అంటే ఏందనేది ఇక్కడ క్లియర్గా చూపించారు. ఇక్కడ వచ్చేసరికి క్రిస్టియన్, ఇక్కడ వచ్చేసరికి దాని పక్కనే వచ్చేసరికి హిందూ, ఇక్కడ చూపిస్తారు చూడండి ముస్లిం. ఇది మొత్తం కూడా ఇస్లామిక్ సంబంధించింది. మన కింద చూపించాను కదా ఇప్పుడే జస్ట్, అక్కడ వచ్చేసరికి మొత్తం కూడా హిందూ కల్చర్ అనమాట. ఒకటే బిల్డింగ్లో 3 కల్చర్లు అనమాట మనకి. ఇస్లాం, క్రిస్టియానిటీ, అదేవిధంగా హిందూయిజం. ఈ 3 రిలీజియన్స్కి ఇక్కడైతే క్లియర్గా చూపిస్తున్నారు అనమాట ఏ విధంగా అనేది ఉంది. అన్నీ కూడా ఓపెన్ ఏరియానే. ఇంకా ఎట్లయితే ఇప్పుడు ఇల్లులు అయితే ఉన్నాయి కానీ ఇక్కడైతే ఏం లేవు, మొత్తం కూడా జనరల్గా ఉంది. గ్లాస్తో వచ్చేసరికి ఇక్కడ ఆర్ట్ చేస్తున్నారు, హీట్ చేసి దాన్ని డిజైనింగ్. ఇవన్నీ దాంతోనే చేసినాయి, గ్లాస్తోనే మొత్తం కూడా బాగుంది. ఇక్కడ పర్లేదు, మొత్తం కూడా చాలా బాగుంది. నేను బయట నుంచి వచ్చేసరికి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, లోపల ఇన్ని కల్చర్స్ ఉంటాయి, ఇన్ని లోపల ఇంత విధంగా ఉంటుందని. ఇది వచ్చేసరికి చీరలు నేస్తారు కదా ఆ సంప్రదాయం ఇది. ఇదిగోండి, ఇది మొత్తం కూడా చీరలు ఏ విధంగా నేస్తారు అనేది మొత్తం ఇక్కడైతే క్లియర్గా డిస్ప్లే చేస్తున్నాయి. ఇదంతా అవే చీరలు ఏ విధంగా నేస్తున్నారో ఇది రియల్గా అయితే మనం చూడొచ్చు. ఇప్పుడు మధ్యలో డిఫరెంట్ కలర్ రావాలంటే ఈ కలర్లు తీసుకుంటారంట. అదిగోండి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ ఇది? 52 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో ఉన్నారు. సూపర్ సార్. ఈ విధంగా నేర్చింది ఎంత పడుతుంది సార్? అంటే ఒక చీర ఎంతకు వస్తుంది మామూలుగా? ఓకే, అంటే షాపులకి వెళ్తాయి ఇవి.
మామూలు ఇక్కడ వేసి షాపులకు వెళ్తాయి. కింద అయితే మొత్తం కాళ్ళ దగ్గర మామూలుగా ఇప్పుడు మిషన్కి ఏ విధంగా ఉంటుందో అది ఇక్కడ దారం కడతారు కదా, ఇది మొత్తం కూడా దారాలు ఇవి. ఇది మొత్తం మీరు రోల్ చేస్తున్నారా అంటే ఇప్పుడు దానికి రోల్ చేస్తున్నారు అంటే దీని నుంచి. ఓకే. పాతకాలంలో ఈ విధంగా గుర్ర బండ్లు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కూడా మనం నార్త్ ఇండియా వెళ్తే ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ విధంగా అయితే కనిపిస్తాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి అక్కడ. మొత్తం కూడా స్కూల్ పిల్లలు ఇక్కడ అందరూ కూడా వెకేషన్కి వచ్చారు. ఇవన్నీ వీళ్ళు చేసిన డిజైన్స్ ఇవి. వీటిలన్నిటిని వచ్చేసరికి సేల్స్ అనమాట. బయట ఇవన్నీ షాపింగ్ మాల్స్ ఉంటాయి ఇక్కడ వీటితో పాటు. ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ చూసాం. ఇక మీదగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక చూడబోతున్నాం. మన 2 స్టేట్లు ఎలా ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లో అనేది మనం చూద్దాం క్లియర్గా. ఇప్పుడైతే మనం కర్ణాటక సైడ్ వెళ్తున్నాం. ఈ కర్ణాటక మొత్తం కూడా ఫోర్టు. కర్ణాటక మొత్తం ఎట్లా ఉందంటే మనకి ఫోర్ట్స్ ఉంటాయి కదా, రాళ్లతో కట్టిన బిల్డింగ్లు ఇవైతే ఉన్నాయి మొత్తం. మన తెలుగు, కన్నడ 2 ఒకటేలాగా అనిపిస్తాయి నాకు. చూసారా చీకటిగా ఉంది లోపల, చాలా చీకటి. కాంతారా సినిమా చూసారా, అది లోపల కాంతారా సినిమా ఉంది. ఇది కాంతారాకి వాళ్ళ ట్రెడిషన్ అనమాట. ఇది కాకపోతే ఏం కనపడట్లేదు, చీకటిగా ఉంది. ఇదిగోండి లైట్లు కూడా వేయలేదు, మరీ చీకటిగా ఉంది. ఈ కర్ణాటక రూములన్నీ హెరిటేజ్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మరీ చూసారా ఎంత చీకటిగా ఉన్నాయో, ఏం కనపడట్లేదు లోపల. మనకి కేరళ, తమిళనాడు అయితే లోపల వెళ్ళినప్పుడు బాగానే కనిపిస్తున్నాయి. రెస్టారెంట్ కూడా ఉంది లోపల అయితే, రెస్టారెంట్ ఉంది. నైస్. మొత్తం ఓపెన్ ఏరియా. ఎట్లా అంటే స్కూల్లో ఓపెన్ గ్రౌండ్ ఎట్లా ఉంటుంది అట్లా ఉంది ఇది. ఇది మొత్తం అగ్రహారం లాగా అనమాట. అగ్రహారం అంటే తెలుసా మీకు? ఒకప్పుడు జనాలందరూ పక్కపక్కనే చుట్టుపక్కల ఏరియాలో ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కలిసి వాళ్ళందరికీ అదే ఊరులాగా అనమాట. ఒకే ఇంట్లాగా లింకప్ అయి ఉండేవి. మధ్యలో ఇట్లా ఓపెన్ స్పేస్లు ఇట్లా ఉండేవి. ఇవన్నిటిని వచ్చేసరిగా అగ్రహారాలు అంటారు. కొడవ హౌస్ ఎగ్జిబిషన్ అంటే ఇది. లోపల ఏముందో చూద్దాం. ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే జరుగుతుంది. కర్ణాటకలోనే ఇన్ని కల్చర్లు ఎందుకని నేను అడిగాను. ఇది వచ్చేసరికి కేరళ బార్డర్ అంట. ఇక్కడ మనకి ఇల్లులు ఇవన్నీ కనిపించేవి కూడా కేరళ రిలేటెడ్గా ఎందుకు ఉన్నాయంటే ఈ కల్చరు. ఇది కర్ణాటక, కేరళ 2 మిక్స్డ్ బార్డర్ కల్చర్ అంటే ఇది. కొయ్యలతో ఏ విధంగా ఇల్లులు కట్టేవాళ్ళు అనేది మొత్తం చూపిస్తున్నారు చూడండి. కర్ణాటక వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే ఏ విధంగా ఉంటుంది అనేది. చేతులు ఏదో కర్రలు ఉన్నాయి, అది కల్చరల్ కత్తి కర్ర వాళ్ళ యొక్క ట్రెడిషన్ అనమాట ఇది. ఇక్కడ అన్నీ వాళ్ళకి సంబంధించిన పిక్స్ ఇవి గ్యాలరీ. కేరళ, కర్ణాటక వెళ్తేనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఏనుగులు, పులులు ఇవన్నీ అయితే ఉంటాయి మనకి రోడ్లు మొత్తం కూడా. పైన ఏదో ఉందో చూద్దాం. మొత్తం కాంతార. నేను ఇప్పుడు దాకా రియల్గా కాంతార అంటే కన్నడలో ఉండాలని నాది లేదు. ఇక్కడ ఈ కల్చర్కి వచ్చిన తర్వాత నేను జస్ట్ సినిమా అంటే అదొక తెగ వాళ్ళ వరకే అనుకున్నాను. కరెంటు పోయింది. కరెంటు పోతే మరీ దారుణంగా ఉంది, చీకటిగా ఉంది, ఏం కనపడట్లేదు. ఇది వచ్చేసరికి ఇక్కడ ఇల్లు మనకి మొత్తం కూడా వీటితో చిన్న చిన్న ఆర్ట్లు. ఇది సిల్క్ ఇందా చూపించాను కదా, సిల్క్ చేసి మిషన్ అది. కరెంటు పోయింది అందుకే ఇది బాగా చీకటిగా ఉంది. అయినా కానీ కొన్ని ఇల్లులు మరీ దారుణంగా ఉన్నాయి. బాయి పాతకాలంలో ఈ విధంగా బాయిల్లో తీసుకునేవాళ్ళు నీళ్ళు. ఇప్పుడంతా మోటార్లు వచ్చేసినాయి, బాయిలో తక్కువైపోయినాయి. కర్ణాటక అయితే మరీ చిన్నది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ పోతున్నాం. ఇటే ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. మన ఆంధ్రప్రదేశ్ కల్చర్ ఎట్లా ఉంటుంది అనేది. మన ఆంధ్రప్రదేశ్ కల్చర్ ఏం లేదు, చిన్నది ఉంది. ఇక్కడైతే చిన్న ఇల్లులు ఉన్నాయి, ఉండలు అసలు ఏం కనపడట్లేదు. ఆంధ్రప్రదేశ్ అయితే చాలా చిన్నదే. ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న
ఆవుల సంత. ఈ విధంగా చిన్న గుడిసె ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ది కొద్దిగా మన కల్చర్ బాగా చూపిస్తారు అనుకున్నాను. కేరళ, తమిళనాడు ఈ 2 కల్చర్లు అయితే బాగా చూపించున్నాయి ఇక్కడ. కానీ కన్నడ కూడా కొంచెమే, కన్నడలో కూడా నాకైతే లైటింగ్ ఎక్కడ అనిపించలేదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి పూర్తిగా నీళ్ళు. కానీ ఇక్కడ నాకు తెలిసి అయితే వాళ్ళు 4 కల్చర్స్ అని రాయటం వేస్ట్. బెటర్గా వచ్చేసరికి 3 కల్చర్లే రాయటం, లేకపోతే అదేలే 3 అయితే కరెక్ట్ అని ఒక రకంగా చూపించారు కాబట్టి 3 కల్చర్లు రాయటమే బెటరు. ఆంధ్రప్రదేశ్ కల్చర్ ఏం లేదు ఇక్కడ. మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతి చాలా ఉంటుంది. చూద్దాం ఇంకా కొద్దిగా ముందుకెళ్దాం. అటు ఏమన్నా ఉన్నాయేమో. ఇదైతే డెడ్ ఎండ్కి అయితే వచ్చేసాం మనం. ఇంకా కొద్దిగా అటు వెళ్తే అర్థమవుతుంది ఏమైనా ఉన్నాయా లేదా అని. ఇదిగో ఇక్కడ వచ్చేసరికి చిన్న పొయ్యి ఉంది. ఇక్కడ వంట చేసుకోవచ్చు. ఒకసారి గ్యాస్ పెడితే 2 సార్లు వంట చేసుకోవచ్చు అనమాట. ఇటొకటి ఇటొకటి. ఇది వచ్చేసరికి మనకి రోల్లో రుబ్బుకుంటారు కదా అది. ఇప్పుడైతే అర్థమైంది. ఆడ ఇక్కత్ హౌస్ అని ఉంది కదా, ఇక్కత్ ఇల్లు అని. అదే వచ్చేసరికి కర్ణాటక అంట, అదే ఆంధ్రప్రదేశ్ అంట, మొత్తం అంట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే ఏమి లేదు. ఒకటి ఉంది, ఇంకొకటి ఉంది గ్యాలరీ, ఆర్ట్ గ్యాలరీ. అదైతే వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను మన ఆంధ్ర కల్చరు చాలా నీట్గా చూపించని. నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కత్ హౌస్ అనమాట ఇది తెలంగాణ. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ ఇది. ఇక్కడైతే ఈ విధంగా మనం కూడా ఆర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి నేర్పిస్తారు బొట్టలు లేదు. ఇక్కడ ఏదో యాక్టివిటీ పోతుంది. స్కూల్ పిల్లలు వచ్చారు కదా, వాళ్ళందరూ కూడా ఏడే ఉన్నారు. స్కూల్ పిల్లలు అందరూ ఏడే ఉన్నారు. ఇప్పుడు దాకా మనకు డాన్స్ ఈవెంట్ చేశారు కదా, వాళ్ళైతే వాళ్ళని అసలు అడగడం ఇది ఏ కల్చర్ సంబంధించి. బ్రో ఇది என்ன கல்ச்சர்? மற்ற கலைகளும் வரும், அதாவது அதர் ஸ்டேட்ல கலைகளும் இங்க வந்து பெர்ஃபார்ம் பண்ணிட்டு தான் இருக்காங்க. ஓகே, இப்போ வந்து தமிழ்நாடு பெர்ஃபார்மன்ஸ் இந்த வாரம். இப்போ வந்து தமிழ்நாடு పెర్ఫార్మెన్స్. ఇది వచ్చేసరికి మొత్తం కూడా తమిళనాడు పెర్ఫార్మెన్స్ అంట. మామూలుగా సాటర్డే సండే మాత్రమే ఇది చేస్తారు, మిగతా ఇవి కూడా చేస్తారు. కాకపోతే ఈ రోజు వచ్చేసరికి ఓన్లీ తమిళనాడుకు సంబంధించినవి మొత్తం కూడా. చాలా సూపర్, చాలా నల్ల పని. థ్యాంక్ యూ.
చూశారు కదా, నా దక్షిణ చిత్ర వ్లాగ్ మొత్తం కూడా పూర్తిగా చూశారు కదా. లోపలైతే మనకి ఏ విధమైన స్టాండ్లు కానీ ఇవేం తీసుకెళ్ళలేదు, చాలా రెస్ట్రిక్షన్ చేశారు. కానీ లోపల మటుకు కల్చర్ అయితే బాగుంది. నాకు ఏమనిపించింది అంటే మన ఆంధ్రప్రదేశ్ కల్చర్ కూడా కొద్దిగా ఎక్కువ చూపించుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే తమిళనాడు, కేరళ ఇవి రెండే బాగున్నాయి. అన్నిట్లో కంపారిజేషన్ చేస్తే తమిళనాడు అదేవిధంగా వచ్చేసరికి కేరళ మాత్రమే బాగున్నాయి. కన్నడ కూడా కొద్దిగా పర్లేదు, అంటే కర్ణాటక కూడా ఒక రకంగా బాగానే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి మరీ వీక్ అనిపించింది. అంటే ఒకటి రెండు ఇల్లులు మాత్రమే ఉన్నాయి, దాంట్లో ఏమంత కల్చర్ అయితే లేదు చూడటానికి. కానీ పర్లేదు, మనకి ఈ సంప్రదాయం కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరు ఇంకా కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే నెక్స్ట్ ఎటువంటి స్పాట్లో మీకు వీడియో కావాలి, ఏ ప్లేస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలనేది నాకైతే కమెంట్లో ఇవ్వండి. ఆ కమెంట్ ద్వారా ఏంటంటే నేను ఇంకా కూడా మీకు మంచి మంచి స్పాట్లు అయితే విజిట్ చేసి అక్కడ ఏ విధమైన సంప్రదాయాలు ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళ యొక్క ఆచారాలు ఏమున్నాయి, అదేవిధంగా ఏ విధమైన విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి అనేది నేనైతే క్లియర్గా చెప్తాను. మీరు వీడియో ఎండ్ వరకు చూసినందుకైతే మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. అదేవిధంగా మీరు వెళ్ళే ముందు అయితే ఒక చిన్న లైక్ వేసుకోండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి.